రిజర్వేషన్స్ ను రాజకీయం కోసం కాంగ్రెస్ బీజేపీ వాడుకుంటున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ బీజేపీలు రిజర్వేషన్స్ పేరిట హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి కోసం బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేయాలన్న చిత్తశుద్దితో ముందడుగు వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి కాకముందు చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత, అంటే వాగ్దానం చేసిన 2 సంవత్సరాల ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత అది మర్చిపోయి ఎప్పుడైతే అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు, బీసీ బిడ్డలందరూ కూడా రోడ్లెక్కే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మేము బీసీ బిల్లుకి కట్టుబడి ఉన్నాం, అసెంబ్లీలో తీర్మానం చేసి మేము పంపిస్తున్నాం అనేది తెలుసు. ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే, ఒకవైపు కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేసినాం, బీజేపీకి అంటే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అమలు చేయాలని వీళ్ళు అంటున్నారు. బీజేపీ కాంగ్రెస్ మీద వేస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కూడా బీసీ బిల్లును ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఈరోజు ఆటలు ఆడుకుంటారు. మనందరికీ కూడా తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు ఏదైతే 42% బీసీ బిల్లు అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనుకుంటున్నారో, అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలని ఆమ్ ఆద్మీ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రెండు కూడా బీజేపీకి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, ఇటు కాంగ్రెస్కు బీసీల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకోసం అంటే మనం చూడొచ్చు తెలంగాణలో, కానీ బీసీ బిల్లు మీద మాట్లాడే పరిస్థితి లేదు. ఇటు కాంగ్రెస్ నాయకులు బీసీల పైన, అటు బీజేపీ నాయకులు కాంగ్రెస్ పైన, ఈ మధ్యలో నలిగేది బీసీ బిడ్డలే. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ముఖ్యమంత్రి ఆర్బీఐ గవర్నర్